హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ కాశీకి సంబంధించిన వీడియోస్ అన్ని చూస్తున్నారు కదండి. ఈ రోజు అయితే మేము కాశీ నుంచి గయా వెళ్తున్నామండి. ముందు రోజే మేము ఆల్రెడీ అయోధ్య వెళ్ళాం కదండి. అప్పుడు ట్రావెల్స్ దగ్గర మాట్లాడుకున్నాం కదా వెహికల్. అలాగే సేమ్ అదే ట్రావెల్స్కి వెళ్ళామండి. ట్రావెల్స్కి వెళ్ళి ఇలా బొలెరో లాంటిది బుక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మా డాడీ అండ్ మా హస్బెండ్ ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయారు కాబట్టి మేము టోటల్గా 9 మెంబర్స్ అయితే ఉన్నామండి. మా తాతయ్య కూడా ఆల్రెడీ గయా చూశారు. సో గయా ఇంకా నేను రాలేను అన్నారనమాట. ఇంచుమించు నియర్లీ కాశీ నుంచి అదే 260 కిలోమీటర్స్ ట్రావెల్ అనేది ఉంటుంది. 6 అవర్స్ ఉంటుందన్నమాట. అంతసేపు కూర్చోలేనని చెప్పి రానన్నారనమాట. సో ఇంకా మేము 8 మెంబర్సే వెళ్తున్నాం అనమాట. మార్నింగే లేచి రెడీ అయిపోయాము. 3 కల్లా స్టార్ట్ అయిపోయామండి. లాంగ్ డిస్టెన్స్ కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అయిపోయామన్నమాట. మాక్సిమం కాశీ నుంచి గయాకి 260 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుందండి. 6 అవర్స్ పైనే జర్నీ ఉంటుందన్నమాట. ఫ్రీగా ఉంటే కనుక మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, లేదంటే టైం ఎక్కువ తీసుకుంటుందన్నమాట. మనకి యాక్చువల్గా కాశీ నుంచి గయా వెళ్ళడానికి మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఒకటి మనం ట్రైన్లో వెళ్ళొచ్చు, లేదంటే టూరిస్ట్ బస్సెస్లో వెళ్ళొచ్చు, లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్ళొచ్చు. కానీ మనకి కాశీ నుంచి గయాకి అయితే యూపీ ఆర్టీసీ బస్సెస్ అనేవి ఏమీ లేవండి. సో మేమైతే 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇంకా ఇవేమీ ప్రిఫర్ చేయకుండా మళ్ళీ రిటర్న్ కాశీ వచ్చేయాలి కాబట్టి మేము ప్రైవేట్ ట్రావెల్సే తీసుకున్నాం అనమాట. ఇది కూడా మాకు అరౌండ్ 15,000 16,000 పడిందండి. ఎందుకంటే ప్రైవేట్ కాబట్టి మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ మళ్ళీ కాశీలో దింపేంత వరకు అనమాట. అదే మనం టూరిస్ట్ బస్సెస్లో అయితే మనకి తెలుగు వాళ్ళు ఎక్కువగా పాండే హవేలీ ఆ ఏరియాలో ఉంటారు కదండి. ఆ ఏరియాలో మనకి చాలా బుకింగ్ ఏజెన్సీస్ అనేవి ఉంటాయి అనమాట. అక్కడ మనం బుక్ చేసుకున్నాము అంటే కనుక ఏదైనా టూరిస్ట్ బస్సు టికెట్ వచ్చేసి అరౌండ్ 900 అలా పడుతుంది అనమాట అండి. బుక్ చేసుకుంటే మనకి గయాలో ఒక ప్లేస్లో ఆ బస్ని ఆపుతారండి. అక్కడి నుంచి మళ్ళీ మనం తిరిగి చూడాలన్నమాట. అరౌండ్ ఆ బస్ అనేది నైట్ 10 o'clockకి అలా స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 6 కల్లా మనం గయా రీచ్ అవుతాము. అగైన్ మళ్ళీ మనకి చూడటానికి టైం ఇస్తారనమాట అండి. ఈవినింగ్ వరకు మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది బస్సు. మళ్ళీ నైట్ కాశీలో దింపేస్తారనమాట. వన్స్ ఆ టూరిస్ట్ బస్సెస్ ద్వారా మనం గయా రీచ్ అయిన తర్వాత ఒక ప్లేస్లో వాళ్ళు బస్సు అయితే ఆపేస్తారండి. అక్కడి నుంచి మొత్తం అంతా అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అన్నీ మనమే మళ్ళీ ప్రైవేట్గా ఆటో కానీ లేదంటే ఏదైనా వెహికల్ మాట్లాడుకుని మనమే చూసుకోవాలన్నమాట. ఇంకా అదంతా ఎందుకు అని చెప్పి మేము ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి బుక్ చేసుకున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి. అదే ఒక 2 persons అలా ఉంటే కనుక ఇలాగా టూరిస్ట్ బస్సెస్ ప్రిఫర్ చేయడమే బెటర్ అనమాట అండి. మనకి గయాలో మెయిన్గా పిండ ప్రదానాలు ఎక్కువ చేస్తారు కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నానండి. మనకి పిండ ప్రదానం చేయడానికి కంపల్సరీగా తెలుగు వాళ్ళే కావాలి అనుకుంటే కనుక మనకి గయాలో ఆంధ్ర ఆశ్రమం కూడా ఉందండి. అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఇలా మీరు టూరిస్ట్ బస్సెస్ ద్వారా వచ్చిన తర్వాత మార్నింగ్ రీచ్ అవుతారు కాబట్టి మార్నింగ్ ఫ్రెష్ అవ్వడానికి కూడా వాళ్ళు పర్ పర్సన్కి 100 రూపీస్ 200 తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి ఇస్తారు. లేదంటే మనం సపరేట్గా రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఆంధ్ర ఆశ్రమం దగ్గరే మనకి తెలుగు పంతులు కూడా దొరుకుతారండి. వాళ్ళతో మనం మాట్లాడుకుని మనం పూజ అనేది చేయించుకోవచ్చు. లేదు అంటే మనకి విష్ణుపాద్ టెంపుల్ ఉంది కదండి. విష్ణుపాద్ టెంపుల్ దగ్గరే మనకి చాలామంది పంతులు గారు దొరుకుతారు. తెలుగు వాళ్ళు ఎక్కువ వచ్చి అక్కడ పిండదానాలు ఇవి చేస్తారు కాబట్టి మనకి అక్కడ మ్యాక్సిమం పంతులు గారు అందరికీ ఇంచుమించు తెలుగు అర్థమవుతుంది అనమాట. లేదు మనం ప్రత్యేకంగా తెలుగు ఫుల్గా వచ్చే వాళ్ళతోనే చేయించుకోవాలి అంటే కనుక ఇలా ఆంధ్ర ఆశ్రమం దగ్గర అయితే తెలుగు తెలిసిన పంతులు అవైలబుల్గా ఉంటారనమాట అండి. వాళ్ళకి సంబంధించిన నేను నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కావాలంటే మీరు డైరెక్ట్గా విష్ణుపాద టెంపుల్ దగ్గరికి వెళ్తే కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా తెలుగు అర్థమవుతుంది కాబట్టి అక్కడ కూడా చేయించుకోవచ్చు అనమాట. మనం ఇక్కడి నుంచి పూజా సామాగ్రి ఏమీ తీసుకెళ్ళవలసిన అవసరం లేదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుంటాం కదా, వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. మనం ఇక్కడ నుంచి ఏమీ తీసుకువెళ్ళక్కర్లేదు, నార్మల్గా వెళ్ళి మాట్లాడుకుంటే చాలు. అండ్ అమౌంట్ విషయానికి వస్తే కనుక అమౌంట్ అనేది బార్గెన్ చేసుకోవడమేనండి. ఒక్కొక్కరు ఒక్కొక్క అమౌంట్ అనేది చెప్తారు. ఫిక్స్డ్ అమౌంట్ అంటూ ఏమీ లేదనమాట. మనం ఎంత బార్గెన్ చేసుకుంటే అంత అనమాట అండి. మనకి గయాలో మెయిన్గా పిండ ప్రదానాలు అనేవి ఒక 3 ప్లేసెస్లో జరుగుతాయండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి విష్ణుపాద్ టెంపుల్ అనమాట అండి. విష్ణుపాద్ టెంపుల్ బ్యాక్ సైడే మనకి ఫాల్గుని నది కూడా ఉంటుంది. ఆ ఏరియాలోనే మనకి పిండ ప్రదానాలు అనేవి ఎక్కువగా జరుగుతాయి అనమాట. అక్కడే పంతులు గారు కూడా మనకి దొరుకుతారు. సెకండ్ వన్ వచ్చేటప్పటికి అక్షయ వట్ అండి. అక్కడ కూడా మనకి పిండ ప్రదానాలు అనేవి జరుగుతాయి అనమాట. థర్డ్ వన్ వచ్చేటప్పటికి సీతాకుండ అండి. అక్కడ కూడా మనకి పిండ ప్రదానాలు అనేవి జరుగుతాయి. ఇలా ఈ 3 ప్లేసెస్లో మనకి పిండ ప్రదానాలు అనేవి జరుగుతాయండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు అనమాట. మనం గయాలో చేసే పిండ పూజకి మిగతా వాటి దగ్గర చేసే పిండ పూజకి కొన్ని తేడాలు అనేవి ఉన్నాయండి. మనకి మిగతా ప్లేసెస్లో అంటే కాశీలో కానీ ఇంకెక్కడైనా పిండ పూజ కనుక చేస్తే ఆడవాళ్ళని దాంట్లో ఇన్వాల్వ్ చేయరనమాట, మగవారే చేస్తారు మొత్తం. కానీ గయాలో మాత్రం ఆడవాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారండి. మనకి పిండి ముద్దలు అవి తయారు చేస్తారు కదా, తయారు చేసే దాంట్లో ఆడవాళ్ళు కూడా తయారు చేయొచ్చు అనమాట. ఆడవాళ్ళు కూడా ఇక్కడ పిండదానం అనేది చేయొచ్చు అనమాట అండి. అది ఎందుకు అంటే దానికి సంబంధించిన ఒక స్టోరీ కూడా ఉందండి. ఆ స్టోరీ ఏంటి అంటే దశరథ మహారాజుకు పిండదానం చేయడానికి శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి గయకు వెళ్ళారు. ఆ సమయంలో ఇప్పుడు సీతాకుండ్ ఉన్న ప్రాంతం ఒక అడవిగా ఉండేది.
పిండదానం చేయడానికి కావాల్సిన సామాగ్రి తీసుకురావడం కోసం శ్రీరాముడు లక్ష్మణుడు ఫాల్గుని నది దాటి అవతల వైపుకి వెళ్ళారు. ఆ సమయంలో సీతాదేవి స్నానం చేసి ప్రార్థనలు చేసి శివపార్వతులను పూజించడం కోసం నీటితో 3 ఇసుక ఉండలను తయారు చేసింది. సమయం గడిచిపోతుంది. సూర్యుడు అస్తమించబోతున్నాడు. నిర్ణీత సమయంలో తనకు పిండం సమర్పించగలరో లేదో అని మహారాజు దశరథుడు ఆందోళన చెందాడు. అకస్మాత్తుగా దశరథ మహారాజు ఆకాశం నుండి సీతాదేవిని పిండదానం చేయమని వేడుకున్నాడు. ఇది విని సీతాదేవి తన భర్త లేనప్పుడు తను పిండదానం ఎలా చేయగలను అని ప్రశ్నించింది. పురుషుల మాదిరిగానే ఇకపై స్త్రీలు కూడా పిండదానం చేయవచ్చు అని దశరథ మహారాజు చెప్పారు. ఆమె వద్ద ఇసుక ఉండలు తప్ప మహారాజు దశరథునికి సమర్పించడానికి మరేమీ లేవు. ఆయన సీతాదేవిని ఈ ఇసుక ఉండనే పిండంగా తనకి సమర్పించమని చెప్పారు. ఇది విని సీతాదేవి దశరథ మహారాజుకు పిండం సమర్పించింది. భూమిలోంచి 2 చేతులు ప్రత్యక్షమై సీతాదేవి సమర్పించిన ఆ కానుకను స్వీకరించాయి. శ్రీరాముడు తిరిగి వచ్చినప్పుడు సీతాదేవి ఆయన లేని సమయంలో జరిగిన సంఘటనలను మరియు తాను దశరథ మహారాజుకు పిండం ఎలా సమర్పించిందో వివరించింది. ఇది విన్న శ్రీరాముడు దానిని నిరూపించడానికి సాక్ష్యాలు రుజువులు అడిగారు. సీతాదేవి ఆ సమయంలో అక్కడ ఉన్న ఫాల్గుని నది, తులసి మొక్కను, ఆవును, రావి చెట్టును, ఒక బ్రాహ్మణుడిని సాక్ష్యాలుగా ఉండమని కోరింది. మొదటిగా ఫాల్గుని నదిని అడగగా రాములు వారే వచ్చి తన నీటితో పిండ ప్రదానం చేస్తారు అని భావించిన ఫాల్గుని నది సీతాదేవి పూజ చేయలేదు అని అబద్ధం చెబుతుంది. దానికి కోపం వచ్చి సీతాదేవి ఫాల్గుని నది కళావిహీనంగా ఉంటుంది అని శపిస్తుంది. సీతాదేవి శాపం కారణంగా వర్షాకాలం మినహా సాధారణంగా ఫాల్గుని నది చాలా తక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. తరువాత బ్రాహ్మణుడిని అడిగితే రాముల వారు కూడా పూజ చేస్తే దక్షిణ ఇస్తారు అని అబద్ధం చెబుతాడు. అప్పుడు సీతాదేవి బ్రాహ్మణుడికి ఎంత దక్షిణ ఇచ్చినా తృప్తి లభించదు అని శపిస్తుంది. తరువాత సీతాదేవి గోవుని అడగగా సీతాదేవి మట్టితో పిండ ప్రదానం చేసింది కాబట్టి రాములవారు అయితే పిండితో చేస్తారు అని, అప్పుడు గోవు దాన్ని తినవచ్చు కాబట్టి అబద్ధం చెబుతుంది. ఆవు ముఖంతో కాకుండా కేవలం వెనుక భాగంతోనే పూజించబడాలి అని చెప్పి సీతాదేవి శపిస్తుంది. తరువాత తులసి మొక్కను అడగగా తులసి మొక్క కూడా అబద్ధం చెబుతుంది. తులసి మొక్క పొదల్లోకెల్లా శ్రేష్టమైనదిగా ఉండి సర్వత్రా పూజించబడినప్పటికీ చాలా త్వరగా ఎండిపోవాలి అని శపిస్తుంది. తరువాత అటువైపు ఉన్న రావి చెట్టు సీతాదేవి పిండం పెట్టింది అని సాక్ష్యమిస్తుంది. అదే అక్షయవట్లో ఉన్న రావి చెట్టు. సీతాదేవి ఈ నలుగురిని శపించినప్పుడు వారు తమ తప్పును గ్రహించారు. సీతాదేవికి క్షమాపణలు చెప్పి వారందరూ దశరథ మహారాజు పిండదానానికి సాక్ష్యాలుగా నిలిచారు. శ్రీరామునికి ఆయన భార్య సీతాదేవి ద్వారా తన తండ్రి అయిన దశరథ మహారాజుకు పిండదానం గురించి నమ్మకం కలిగిన తరువాత ఈ ప్రదేశం సీతాకుండ్గా ప్రసిద్ధి చెందింది. దీనికి సంతోషించిన శ్రీరాముడు గయాక్షేత్రంలో 64 ప్రదేశాల్లో దశరథ మహారాజుకి పిండదానం చేశారు. అందుకనే సీతాకుండ్లో ఆడవాళ్ళు కూడా ఎక్కువగా పిండ ప్రదానాలు చేస్తారు. ఇక్కడితో మనకి స్టోరీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనకి నార్మల్గా ఈ పిండ పూజ జరిగేటప్పుడు ఆడవాళ్ళు కూడా ఈ పిండిని కలపచ్చు అని చెప్పాను కదండి. పిండిని కలిపిన తర్వాత దాన్ని 33 ముద్దలుగా విడతీస్తారనమాట. ఇలా విడతీసి ముద్దలు చేసిన తర్వాత పూజ అనేది ప్రారంభం చేస్తారనమాట అండి. ఫస్ట్ అయితే దీపారాధన చేస్తారు. దీపారాధన తర్వాత ఈ పిండ ముద్దలన్నిటికీ ఫస్ట్ పూజ అనేది చేస్తారు. పూజ అయిపోయిన తర్వాత ఆ పిండాలను మొదటిగా భర్త ఉంటారు కదండి, భర్త సైడ్ రిలేటివ్స్ ఉంటారు కదా, భర్త వాళ్ళ తండ్రి సైడ్ రిలేటివ్స్ కానీ మదర్ సైడ్ రిలేటివ్స్ కానీ వాళ్ళందరికీ ఫస్ట్ పిండ ప్రదానం అనేది చేస్తారనమాట. దాని తర్వాత భార్య సైడ్ రిలేటివ్స్ ఉంటారు కదండి, వాళ్ళ సైడ్ చేస్తారు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా రిలేటివ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా పిండదానం అనేది చేయొచ్చు అనమాట. ఒక్కొక్కరిని పేరు చొప్పున ఒక్కొక్క పిండం పెడుతూ వారి పేరు చొప్పున మనం చేసుకోవచ్చు అనమాట. ఎంతమంది కావాలంటే అంతమందికి అలా చేసుకోవచ్చు అండి. లాస్ట్లో ఆ పిండాలన్నింటినీ ఒక దగ్గర పెట్టేసి దాన్ని 3 కింద విభజిస్తారండి. 3 కింద విభజించి దాన్ని 3 చోట్ల వేస్తారనమాట. ఒక దాన్ని ఫాల్గుని నదిలో వేస్తారండి. నెక్స్ట్ రెండవ దాన్ని వచ్చేటప్పటికి విష్ణుపాద టెంపుల్లో వదిలేస్తారు. మూడవది వచ్చేటప్పటికి అక్షయవట్లో పెట్టాలన్నమాట అండి. దీన్నే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ 3 ప్రదేశాల్లోనూ ఈ పిండాలను పెట్టిస్తారనమాట అండి. ఇక్కడితో అయితే పూజా కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక పండుని ఒక కూరగాయని వదిలేయమని చెబుతారనమాట. అది కూడా మన చేత వదిలేస్తారండి. అది వదిలేశారు అంటే కనుక ఇంకా మన జీవితంలో మనం వాటిని తినకూడదనమాట.
ఆ 2 కార్యక్రమాలు కూడా అయిపోయిన తర్వాత ఇక్కడితో మనకి పూజ అనేది కంప్లీట్‌గా అయిపోయినట్టేనండి. దాని తర్వాత మనం టెంపుల్‌కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ పూజని చాలామంది ఒకరోజు మాత్రమే చేస్తారు కదండీ! అలా ఒకరోజే కాకుండా కొంతమంది ఒకరోజు చేస్తారండి. కొంతమంది 2 రోజులు చేస్తారంట. కొంతమంది 5 రోజులు, 7 రోజులు, 11 రోజులు, 15 రోజులు, 17 రోజులు అలా కూడా ఈ పూజని నిర్వహిస్తారంటండి. ప్రత్యేకంగా గయా చాలామంది దానికోసమే వస్తారనమాట. మనమైతే కాశీ, అయోధ్య ఇవన్నీ తిరుగుతూ మనం గయా వెళ్ళాం కాబట్టి మనం ఒక్కరోజు మాత్రమే చేస్తాము. ఒక్కరోజు పూజ చేసాం కాబట్టి 3 ప్లేసుల్లో వదిలామండి మనం పిండాలని. ఫాల్గుని నది, విష్ణుపాదు, అక్షయవట్. అదే 2 రోజులు చేశారనుకోండి 3 ప్లేసెస్లో వదులుతారంట. దాంట్లో మళ్ళీ సీతాకుండు, రామ్శిల, ఆది అక్షయ అని చెప్పి ఉంటాయంటండి. అలా 5 రోజులు పూజ చేసేవారేమో 6 ప్లేసెస్లోను, 7 రోజులు చేసేవాళ్ళు 12 ప్లేసెస్లోను అలా కూడా ఉంటుందంటండి. మా పూజా విధానం అయితే ఇలా ఉందండి. వేరే వాళ్ళకి వేరే పూజా విధానం కూడా ఉంటుందంట. ఇదండి గయలో జరిగే పిండ ప్రదానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్ళామనేది చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.